రాజమండ్రి సిటీ రూరల్ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష వారంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ విషయానికి వచ్చేసరికి ఎంత ఆనందపడ్డారో అంతా బాధపడే పరిస్థితి ప్రస్తుత అక్కడ ప్రజలది. దీనికి సంబంధించి నాకున్న సమాచారం మేరకు, కొంతమంది పెద్దల సూచనల మేరకు చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు హుక్కుంపేట జంక్షన్ నుంచి ఈ యొక్క వివరణ ప్రారంభిస్తున్నాను. హుక్కుంపేట జంక్షన్ ఎందుకంటే ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట జంక్షన్కి సుమారు 80 అడుగుల విశాలమైన రోడ్డు అనేది ఉంది. ఇక్కడ సెంటర్ డివైడర్ వేస్తారని చెప్పారు, కానీ ఇంకా ప్రస్తుతానికి కాల. హుక్కుంపేట జంక్షన్ వచ్చేసరికి అటు హుక్కుంపేట అటు సైడ్ వెళ్ళడానికి కావచ్చు, ఇటు బొమ్మూరు వైపు వెళ్ళడానికి మొత్తం 4 రోడ్ల కూడలి. ఇక్కడ రాజరాజ నరేంద్రుడి విగ్రహం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కొందరి అభిప్రాయం. ఇది ఒక చౌరస్తా, అంటే హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లో చౌరస్తా అంటారు, మనం జంక్షన్ అనుకోవచ్చు, రెండు ఒకటే అనుకోండి. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే డీమార్ట్ దగ్గరలో మనం చూసినట్టయితే చాలా వెడల్పైన రోడ్డు అనేది మనం చూడొచ్చు. డీమార్ట్ దాటిన తర్వాత రోడ్డు అనేది కుచించుకుపోయి ఉంటుంది. రోడ్డు తవ్వారు తప్ప వేయలేదు, అంటే ఎక్స్టెన్షన్ చేయలేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే 100 అడుగుల రోడ్డు. మనం చాలాసార్లు వార్తలు ప్రసారం చేసాం, చెత్తకు ఉపయోగిస్తున్నారని రకరకాలుగా. ఎందుకు అలా జరిగిందంటే ఈ 100 అడుగుల రోడ్డు ప్రయాణం సుఖవంతంగా, అటు ట్రాఫిక్ పెరగాలంటే ప్రప్రథమంగా కనెక్టివిటీ ఉండాలి. అటు నుంచి వచ్చిన వాహనదారులు ఇటు రావులపాలెం వైపు అంటే బొమ్మూరు వైపు వెళ్ళాలన్నా, లేకపోతే లాలాచెరువు వైపు వెళ్ళాలన్నా ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో ఒక ఇన్కంప్లీట్, అసంపూర్తిగా అక్కడి వరకు మాత్రమే వదిలేశారు. దీన్ని కనెక్టివిటీ కోసం రైట్ సైడ్కి వెళ్ళి హుక్కుంపేట జంక్షన్ వైపు కానీ మధ్యలో ఎక్కడైనా కలిపితే ఫ్లైఓవర్ ఎక్కి ఇటు పక్క రావడానికి, ఇటు వైజాగ్ వైపు వెళ్ళడానికి ట్రాఫిక్ మళ్లించవచ్చు. ఇక రావులపాలెం వైపు వెళ్ళాలంటే ఫ్లైఓవర్కి వెళ్ళగానే రైట్కి ఒక వే ఇచ్చారు. అది ప్రస్తుతం వేరే వాళ్ళు, అంటే సిమెంట్ కంపెనీ లారీలకు, ఆటోలకు, మందుబాబులకు అందరికీ ఒక విడిదిగా మారిపోయింది. అక్కడి నుంచి రైట్ సైడ్కి యూటర్న్ తీసుకుంటే రావులపాలెం వైపు వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్కి తీసుకుంటే సిటీలోకి రావచ్చు. ఇక్కడ 3 విభాగాలుగా, లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి ఒక రూటు, స్ట్రైట్ వెళ్ళే వాళ్ళకి ఒక రూటు, రైట్కి వెళ్ళే వాళ్ళకి ఒక రూటు అన్నట్టుగా 3 విభాగాలుగా ఫ్లైఓవర్ని మనం అక్కడ కనెక్టివిటీ చూడొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే అటు ఇటు పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్ల విపరీతం ట్రాఫిక్ రద్దీ మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాం ఎంత ట్రాఫిక్ రద్దీ అవుతుందో. మరి అప్రోచ్ రేట్ లేదు, లైటింగ్ కూడా 90% చేశారు, ఇంకా 10% పెండింగ్ ఉండిపోయింది. ప్రాపర్గా దీన్ని వినియోగంలో తీసుకొచ్చి మేము ఇప్పుడు చూపిస్తున్న ఏదైతే డెమో వీడియో ఉందో ఈ డెమో వీడియో తరహాలో సుందరీకరణ చేస్తే రాజమండ్రి కీర్తి ప్రతిష్టలలో చాలా వరకు ఇంకా పెరుగుతాయనేది ప్రజల మాట. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ని సుందరీకరణ చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఓపెనింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు లాలాచెరు నుంచి వస్తే సరే, లేదంటే ఇటు మారంపూడి నుంచి కనుక సిటీలోకి ఎంటర్ అయితే ఒక బెటర్ ఫీలింగ్ మనం ఇవ్వచ్చు. మరి అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు ఈ ఆలోచన లేదా రాదా? ఒకవేళ ఆలోచన ఉన్నా అమలుపరచడానికి వచ్చిన సమస్య ఏంటి? ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ అసంపూర్తిగా చేసి వదిలి వెళ్ళిపోయాడని చెప్పేసి ఫ్లైఓవర్కి సంబంధించిన ఎన్హెచ్ అధికారులే చెప్పుకొచ్చారు. మరి ఇంకో టెండర్ పిలిచైనా సరే దీన్ని ఈ విధంగా సుందరీకరణ చేస్తే గనక చాలా చాలా బాగుంటుంది. రాజమండ్రికి ఒక ఐకాన్ లాగా మారంపూడి ఫ్లైఓవర్ మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మారంపూడి ఫ్లైఓవర్ అంటే ఐకాన్ కాదు కానీ భయంకరంగా ఏర్పడింది. ఒకప్పుడు ఎందరో ఈ మారంపూడి ఫ్లైఓవర్ లేని క్రితం చాలామంది అసూలు బాశారు, ఇప్పుడు దెబ్బలు తగిలించుకుంటున్నారు. ఫ్లైఓవర్ వేయకముందు ట్రాఫిక్ సమస్యే, ఫ్లైఓవర్ వేసిన తర్వాత కూడా ట్రాఫిక్ సమస్య. ఈ సమస్యకు ఎప్పటికి చెక్ పెడతారు? రానున్నవి పుష్కరాలు. సుమారుగా అప్రోచ్ రోడ్డు 7 మీటర్లు మాత్రమే ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఫ్లైఓవర్ సువిశాలంగా ఉండేలా ఏర్పాటు చేస్తే కనుక పుష్కరాల్లో చాలా సౌకర్యవంతంగా ప్రయాణికులకు లేదా గోదావరిలో స్నానం చేయడానికి వచ్చే భక్తులకు అద్భుతమైన సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ప్రజల మాటను మన్నించి ఈ ఫ్లైఓవర్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారా, లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇలాగే వదిలేస్తారా అనేది ఎదురు చూస్తున్నారు రాజమండ్రి నగర మరియు గ్రామీణ నియోజకవర్గ ప్రజలు. అలాగే రాజమండ్రి మీదుగా ప్రయాణం చేసే
ప్రయాణికులు కూడా. ఎందుకంటే రాజమండ్రి అంటే ఒక ఫీలింగ్, ఒక ప్రేమ, ఒక ప్రౌడ్. రాజమండ్రి అంటేనే చెప్పలేని ఆనందం. దాన్ని శాశ్వతంగా ఉంచుతారా? ఇలాగే వదిలేస్తారా? ఇది అధికారుల, నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. జై హింద్.